యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను. దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని
నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. గట్టిగా పట్టుకున్నాను. జయించు వానిని జయించువాడిని నా దేవుని ఆలయములో నా జీవని ఒక స్తంభముగా చేసేదను. ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు వాడు ఇక మీదట ఎన్నటికిని ఇక మీదట ఎన్నిటికి వెలుపలికి పోడు. వెలుపలికి పోడు. మరియు మరియు నా దేవుని పేరును దేవుని పేరును పరలోకములో పరలోకమున నా దేవుని యొద్ద నుండి నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. వాని మీద రాసేదను. సంఘములతో సంగము ఆత్మ చెప్పుచున్న మాట చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవుగలవాడు వినుగాక.